హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ రెసిపీ అనమాట, కొబ్బరి చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట. మనము ఎప్పుడన్నా పూజ చేసుకున్న టెంపుల్స్కి వెళ్ళిన టెంకాయ కొడతాం కదండి, ఆ కొబ్బరి ఉంటే చాలు. ఆ పచ్చి కొబ్బరి వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి కావాలా, మనం కారం తగినట్ట, మీరు ఎంత తింటే అంత. మేము ఎక్కువ కారం తినాం కాబట్టి 3 ఎండుమిర్చి తీసుకున్నా. ఎండుమిర్చి 3 తీసుకున్నా అనమాట. కొబ్బరి చట్నీ బాగుంటుంది రైస్లోకి, ఒకసారి ట్రై చేయండి మీరు, నేను చూపించే విధంగా సూపర్గా ఉంటుంది. ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను అనమాట. మనకు కొబ్బరి ఎక్కువ కావాలా, ఆనియన్స్ కొంచెం తక్కువ కావాలా. ఒక టమోటా కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో ఒక టమోటా కూడా వేసుకోవాలా. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుందన్నమాట. మన ఛానల్ చూస్తారు. మీరు ఖచ్చితంగా జ్యోతిరెడ్డి 7 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కనే ఉండేది బెల్ ఐకాన్ కొట్టుకోండి. నేను ఎప్పుడు పెట్టిన రెసిపీ మీకు వచ్చేస్తుందన్నమాట. చూడండి, పచ్చి కొబ్బరి అంతా ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమోటాస్ కూడా ఇలా నేను చూపించే విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఇలా అన్నీ కట్ చేసుకోవాలా. టమోటా కానీ ఆనియన్స్ కానీ కట్ చేసి, కొబ్బరి వచ్చేసి అలానే సన్నగా కట్ చేసుకోవాలా. మనం ఏం చేయాలబ్బా టెంకాయ కొట్టామన్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. కొబ్బరి చట్నీ తింటే కనుక ప్రాసెస్లోకి వెళ్తే, రోట్లో మనము ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి వచ్చేసి దంచుకోవాలన్నమాట. ఫస్ట్ రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే మెత్తగా మెదగకూడదు చట్నీ వచ్చేసి, కొంచెం ఓవర్గా కొంచెం మెదిగేటట్టు చేయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి అంతా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి వచ్చేసి ఇందులో వేసి దంచుకుంటున్నాం మనము. చూడండి, నేను చూపించే విధంగా దంచండి. మొత్తం పచ్చి కొబ్బరి వచ్చేసి ఇలా మొత్తం మెదగాలన్నమాట. కొంచెము అంటే పూర్తి మెదగకూడదు, కొంచెం కొబ్బరి అంటే కొంచెం పూర్తిగా అట్లా కొబ్బరి తుడుము పట్టేస్తాం కదా, ఆ విధంగా రావాలన్నమాట. ఆ విధంగా ఇది చూడండి, నేను చూపించే విధంగా ఇలా దంచుకోవాలన్నమాట కొబ్బరి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మెదిగిందనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి మనం. ఇందులో ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలన్నీ ఇందులో వేసి దంచుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా, ఇవి కూడా కొంచెం నోటికి అక్కడక్కడ తగులుతుండాలి కాబట్టి చూడండి, నేను చూపించే విధంగా అంతా ఇలానే దంచుకోవాలన్నమాట. మనం మొత్తం వచ్చేసి ఆనియన్స్ దానికి తగినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనము సాల్ట్ యాడ్ చేసి ఇలానే మొత్తం దంచుకోవాలన్నమాట. మనము దీంట్లో టమోటాలు వేసుకోవాలా. కరెక్ట్గా ఆనియన్స్ ఆ విధంగా వచ్చిన తర్వాత మనం టమోటాలు వేసి దంచుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా మొత్తం దంచుకోండి. ఇలా దంచుకోవటం వల్ల వచ్చేసి బాగా అన్నీ ఈక్వల్గా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా దంచుకోవాలి మొత్తము, నేను చూపించే విధంగా. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట నేను దంచే విధంగా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. మీ ఇంట్లో కొబ్బరి కొట్టిన, దేవుని దగ్గరికి వెళ్ళి టెంకాయలు కొట్టిన, మనకు ఇలా కొబ్బరి పచ్చడి వేసుకోండి ఇంట్లో ఉంటే కనుక. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళినా పూజ చేసుకున్నా ఉంటాయి కదా కొబ్బరి, అలానే ఉంటుంది. మనం ఏం చేయాలో అనుకుంటాం అనమాట. ఒకసారి ఈ కొబ్బరి చట్నీ ట్రై చేయండి. ఇలా ఒక గోళం తీసుకోవాలన్నమాట. అది హీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అది హీట్ అవ్వాలి ఆయిల్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిరెడ్డి 7 ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇలా హీట్ అయిన తర్వాత మనము తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. వేడైంది కదా, ఇట్లా ఆవాలు చిట్టపట్టలాడాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. మనం అందులో వేయగానే ఇందులో కొంచెం శనగపప్పు ఒక పిరికెడు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ రానిచ్చుకుందాం. ఎందుకంటే మనం కొబ్బరి చట్నీలో అక్కడక్కడ నోటికి ఇవి తగులుతుంటే క్రిస్పీగా బాగుంటుందన్నమాట, కరకరలాడుతా. ఇలా కొంచెం అవి గోల్డెన్ కలర్ రానిచ్చేసుకుందాం. శనగపప్పు వచ్చేసి ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఒక గెరట తీసుకొని ఇలా కలబెట్టేసుకోవాలి మొత్తం ఇలా కలబెట్టిన తర్వాత మనం రోట్లో దంచి పెట్టుకున్నాం కదా కొబ్బరి చట్నీ, అది ఇందులో వేసేసుకుందాం మనము.
ఇందులో వేసిన తర్వాత మంట వచ్చేసి కొంచెము స్లోలో పెట్టుకుందాం. ఇప్పుడు హైలో ఉంది కదా, తగ్గించేసుకుందాం కొంచెం. స్లో మంట మీద ఇప్పుడు చూడండి, ఈ కలర్ ఉంది కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 20 మినిట్స్ ఈ పచ్చడి అనేది ఇలానే కలిపెట్టుకుంటా వేయించుకోవాలన్నమాట. మనం ఇక్కడే ఉండాలా, గ్యాస్ స్టవ్ దగ్గర ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది అనమాట ఈ గోలం కాడ. ఇలానే కలబెట్టకపోతే అట్లా వదిలేసామంటే మాడిపోతుంది. అందుకని కలబెడుతూనే ఉండాలా 20 మినిట్స్. మనకు పచ్చివాసన పోయి ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట. ఎగ్ ఫ్రై అయితే ఎంత స్మెల్ వస్తుందో అంత సువాసన వస్తుంది ఈ పచ్చడి బాగా. అంతవరకు మనం వేయించాలి. చూడండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, ఫస్ట్లో ఉన్న కలర్కి ఇప్పటికి ఇలా గోల్డెన్ కలర్ పూర్తి రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు మనం ఇలానే గిరటతో తిప్పుకుంటూనే ఉండాలా. ఇలానే కలిపెడుతూనే ఉండాలి, ఎక్కడే కానీ ఆపకూడదు. చూడండి ఇది కరెక్ట్ అనమాట. ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలా. చూడండి పచ్చివాసన పోయి బాగా కరెక్ట్గా వేగింది కదా పచ్చడి. అంతే, మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. రెడీ అయిందనమాట ఈ పచ్చడి. చూడండి, వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటారా వెంటనే ట్రై చేయండి మన ఛానల్లో చెక్ చేసి. చూడండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ కాంబినేషన్ బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. రేపటి వ్లాగ్లో వస్తా.